వస్తాడంతే. భయపడకొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు. ఎందుకో ప్రభు మేము ఇంకా ఇలాగే ఉన్నాము, చిన్న గుంపుగా ఉన్నామని భయపడొద్దు. ఆయన అన్నాడు, చిన్న మంద, చిన్న గుంపు, భయపడొద్దు. తండ్రి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, తండ్రి అధికారం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, తండ్రి కిరీటం పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు సత్యం తెలియక ఎంత బాధపడే వాళ్ళము. ప్రభువా ఏంటి నాయన పరిస్థితి ఏంటి ప్రభువా. కానీ దేవుడు, హల్లెలూయా, దేవుడు ముద్ర తెరిచాడంటారా? దేవుని మహిమ. హల్లెలూయా. వేరు పదార్థాలు ఆమెకు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఆమె సిద్ధపడుతుంది. అందుకన్నాడు పరిశుద్ధ గొర్రెపిల్ల భార్యకి ఇవ్వబడ్డాయి లేదా? గొర్రెపిల్ల భార్య సిద్ధమవడానికి ఆ గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆమె సిద్ధపాటు చేయడానికి ఏమి ఇవ్వబడ్డాయి? ఇక్కడ ఏమేమి ఇవ్వబడ్డాయి? 6 నెలలు 12 నెలలు మరియు వేరు పదార్థాలు ఆమెకు ఇవ్వబడ్డాయి. ఈ 12 నెలలతో పాటు వేరు పదార్థాలు ఇవ్వబడ్డాయంట. ఈ 12 మంది అపోస్తలుల బోధతో పాటు ఇవ్వబడ్డది ఆమెకి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మనం చూద్దాం ఒకసారి ఏమి ఇవ్వబడ్డాయి. ఈ రోజు గొర్రెపిల్లకి 19వ అధ్యాయము 8వ వచనం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను, చూడండి, ఆమె ధరించుకోవడానికి ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమెకు పరిశుద్ధుల నీతి క్రియలు ఇవ్వబడ్డాయా? సన్నపు నార వస్త్రం ఇవ్వబడిందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ సన్నపు నార వస్త్రంతో ఆ యొక్క ప్రకాశములైన నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు అంటే మనకు తెలుసు, ఆ యొక్క సన్నపు నార వస్త్రములు ఏంటో కాదండి. పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఆది అపోస్తలుల యొక్క బోధ. ఆ బోధ చేత జీవించిన క్రియలయ్యి, ఆ వాక్యము చేత జీవించిన క్రియలయ్యి. హల్లెలూయా. ఆమెకు ఇవ్వబడ్డాయా? హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు వాటితో ఆమె సిద్ధపడతా ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఆ గొర్రెపిల్ల భార్యని సిద్ధపరిచే విధానాన్ని, ఆశ్చర్య కాలంలో ఆ కన్యకలను సిద్ధపరిచే విధానాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? హల్లెలూయా. ఈరోజు మీరు చూడండి, గొర్రెపిల్ల భార్యకి ప్రకాశములు నిర్మలమైన వస్త్రములు ఇవ్వబడ్డాయి, పరిశుద్ధుల నీతి క్రియలు అని అందరికీ తెలుసా తెలియదా? ఇది తెలుసా? ప్రతి పెళ్లిలో, వర్తమాన పెళ్లిలో ఉన్న సేవకులు చెప్తారు, సంఘశాఖ పెళ్లిలో ఉన్న సేవకులు కూడా అదే చదువుతారు. ఆ పరిశుద్ధుల నీతి క్రియలు మరి ఆది అపోస్తుల క్రియలు, ఆది అపోస్తుల యొక్క జీవితం, అపోస్తుల బోధకు గుర్తుగా ఉందని బయట ఉన్న సంఘాలకు కూడా తెలుస్తారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. కానీ మీకు విషయం తెలుసా? అక్కడ వధువు సిద్ధపాటు అవడానికి వేరు ద్రవ్యాలు కూడా ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే వారు ఏమంటారంటే దాన్ని నమ్మలేరు, దాన్ని విశ్వసించలేరు, దాన్ని అంగీకరించలేరు. ఎందుకంటే అది బైబిల్లో రాయబడిందా అని అంటారు. బైబిల్లో రాయబడలేదని నేను అంటాను. వారు అన్నదే అందాం. బైబిల్లో రాయబడిందా? రాయబడలా. బైబిల్లో రాస్తానికి యోహాను ప్రయత్నం చేశాడు, కానీ వద్దన్నాడు ఆయన. అదేంటి సార్ అంటే, అది వ్రాయబడని వాక్యం. ఇప్పుడు మనం చదువుతున్నది వ్రాయబడిన వాక్యం. వధువు చదవనది రాయబడని వాక్యం. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు తీసుకొస్తున్నాడు తెలుసా? రాయబడని దానిని చూడడానికి, రాయబడనిది గ్రహించడానికి. ఎవరు రాయింది సార్? అది యోహాను రాయలేదు. అది ఎవరు గ్రహించలేనిది సార్? అది దానియేలు గ్రహించలేనిది. అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క పరిమళ క్రియలతో వారు శుద్ధి చేయబడుతున్నారో, ఇప్పుడు ఏం జరిగిందంటే మనం చూస్తున్నాం, ఒక్కొక్కరు అక్కడ ఏమైందంటే పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. ఒక్కొక్కరు వెళ్తా ఉన్నారండి. ఒక్కొక్కరు రాజుగారి ఎదుటికి వెళ్తా ఉన్నారు. రాజుగారికి ఎదుటికి వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క స్త్రీ వెళ్తా ఉందంట. వెళ్తున్నారా లేదా? హల్లెలూయా. ఒక్కొక్క స్త్రీ వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆ స్త్రీలందరితో పాటు ఎస్తేరు వంతు కూడా రాబోతుంది ఇప్పుడు. హల్లెలూయా. ఎస్తేరు కంటే అనేకులు ముందు వెళ్ళిపోతా ఉన్నారు. వచ్చారంటారా? హల్లెలూయా. లోదరన్స్ వచ్చారంటారా? బాప్టిస్టులు వచ్చారంటారా? పెంతెకోస్తులు వచ్చారంటారా? హోలీనెస్ వాళ్ళు వచ్చారంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. వీరందరూ ఎవరంటే రాజు సన్నిధికి పెండ్లి కుమారుణ్ణి, ఆశ్చర్య రాజుని ఎదుర్కోబోతున్న కన్యకలు, సంఘాలు.
హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, నేను 72 పేరా చదువుతున్నాను గొర్రెపిల్ల మహోత్సవంలో. ఈ దినమున ఆ విధములో ఈ దినము ఆ విధానంలోనే లోకము సంఘము అలంకరించుచున్నది. లోకము వలె దానిని అలంకరించుకోరుచున్నది. లోక కార్యముల యొక్క మాదిరిని తీసుకొనుచున్నది. ఎక్కువ మంది సభ్యులు పొందుటకు ప్రయత్నం చేయుచున్నది. దేనినైనా సహవాసంలోనికి తీసుకొనుచున్నది. ఓ మై! ఇది ఒక విచారకరమైన సంగతి. ఒక సంస్థ మరొక సంస్థను అధిగమించుటకు ప్రయత్నం చేయుచున్నది. ఎవరి ఎవరినైనా లోనికి ఒక సభ్యునిగా తీసుకొనుచున్నది. మీరు ఈ సంస్థలోనికి రారని సంస్థలోనికి వారిని తీసుకొనవచ్చును. అయితే వారు శుద్ధి చేయబడి మరియు శుద్ధి చేయబడిన దినాలున్నాయా? వారు శుద్ధి చేయబడి మరియు దేవుని ఆత్మతో తిరిగి జన్మించు వరకు వారెన్నడూ క్రీస్తు యొక్క సహవాసంలోనికి రాలేరు. అది నిజము. వారు వారి యొక్క పేరును ఇక్కడ గ్రంథంలో కలిగి ఉండవచ్చు. అయితే పైన అక్కడ ఒక గ్రంథం ఉంది. అది గొర్రెపిల్ల జీవ గ్రంథమై ఉన్నది. ఆ పైన అక్కడ ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో వారి పేరు లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తముతో అది వ్రాయబడింది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా. చాలా మ్యాటర్ వస్తది. టైం అయితది. నేను ఇంతతో ముగించి మిగతాది వచ్చే వారం మనం కొనసాగించుకుందాం. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, మనం చూస్తున్నాం. ఈ దినమున ఆ దినమున కన్యకలందరూ వచ్చినప్పుడు వారికి ఇవ్వబడిన ఆభరణాలు, వారికి ఇవ్వబడిన అలంకారం, వారికి నచ్చింది ఏదైతే అడుగుతారో అది ఇచ్చేయమని చెప్పినట్లుగానే ఈ రోజు సంఘాలు కూడా అన్నీ అలాగే వచ్చాయంట. హల్లెలూయా. అందుకని ఈ దినములో అదే విధంగా, ఏ విధంగా ఎస్తేరు కాలంలో కన్యకులు అలంకరించుకొనుచున్న విధంగానే ఈ రోజు సంఘమును లోకం అలంకరిస్తుందంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఏం అలంకరిస్తుంది? లోకము సంఘమును. లోకం సంఘాన్ని అలంకరించడం ఏంటి సార్? హల్లెలూయా. లోకం అంటే వాక్యం కాదు. అవునా? హల్లెలూయా. సంఘములో ఏముంటది? వాక్యం ఉంటది. అవునా కదా? సంఘములో ఏముండాలి? వాక్యం ఉండాలి. సంఘములో ఏముంటది? వాక్యం ఉంటది. కానీ లోకంలో ఏముంటది? వాక్యం ఉండదు. లోకంలో ఏముంటది? ఆచారం ఉంటది. లోకంలో ఏముంటది? శరీర కార్యాలు ఉంటాయి. లోకంలో ఏముంటది? రాజకీయం ఉంటది. గమనిస్తున్నారా? లోకంలో రాజకీయం ఉన్నది. లోకంలో హాలీవుడ్ ఉన్నది. లోకంలో ఆ యొక్క బాలీవుడ్ ఉన్నది. లోకంలో ఉన్నదంతా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ లోకంలో ఉన్న అలంకరణ సంఘం తీసుకుంటుందంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. లోకంలో తాగుబోతుల్ని నాయకులుగా పెట్టారు. అవునా కదా? తిరుగుబోతుల్ని నాయకులుగా పెట్టారు. అధికారులుగా పెట్టారు. ఇన్‌చార్జీలుగా పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు ఈనాటి కాలంలో లోకము సంఘాన్ని ఎలా అలంకరిస్తుంది సార్? అంటే ఇప్పుడు లోకంలో ఉన్న రాజకీయం ఎక్కడికొస్తుంది? వచ్చిందంటారా? సంఘంలో రాజకీయం ఉందా? హల్లెలూయా. మీకు ఈ విషయం తెలుసా? ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళతో మాట్లాడరు. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీతో మాట్లాడరు. కానీ ఇద్దరు ఒకే సంఘానికెళ్తారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అలంకరించుకుంది. దేంతో? లోకము లోకంలో ఉన్న రాజకీయాన్ని తీసుకొచ్చి సంఘంలో అలంకరించుకుంది. చెప్పింది మీకు అంతేనా? అలంకరించుకుంటే అర్థం ఏంటి? వారు దాన్ని కలిగి ఉన్నారు. వారు దాని ప్రకారం జీవిస్తున్నారు. అది వారిని అంటిపెట్టుకొని ఉన్నదది. హల్లెలూయా. లోకంలో రాజకీయం ఉన్నది. అది సంఘంలోకి వచ్చినది. లోకంలో హాలీవుడ్, బాలీవుడ్ ఉంది. లోకంలో అందాల ఏంటంటారు? బ్యూటీ ఇది అది ప్రదర్శిస్తారు కదా! అది ఏమంటారు అది? హల్లెలూయా. అందాల పోటీ ఉంది. మీకు తెలుసా? ఈరోజు సంఘాల్లో అందాల పోటీ ఉంది. హల్లెలూయా. లోకంలో బ్యూటీ పార్లర్ ఉంది. ఈరోజు సంఘాల్లో బ్యూటీ పార్లర్ ఉంది. లోకంలో మేకప్ ఉంది. ఈరోజు సంఘంలో మేకప్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. అలంకరించుకుందా? లోకంలో ఉన్నదంతా సంఘం అలంకరించుకుంటున్నాయా? ఓ హల్లెలూయా. అక్కడ అదే అలంకారం జరుగుతూ ఉంది అహస్వేరోషు కాలంలో. అక్కడ ఉన్న కన్యకలన్నీ అయ్యే అలంకరించుకుంటున్నారట. ఇష్టం వచ్చింది ఇస్తున్నాడు. తీసుకోండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, కొన్ని సంఘాలు ఆ యొక్క మాదిరిని తీసుకొనిచున్నది. ఎక్కువ మంది సభ్యులు పొందుటకు ప్రయత్నం చేస్తుందంట. ఏం చేస్తుందంట? ఎక్కువ మంది సభ్యులు. ఎక్కువ మంది సభ్యులంటే ఎక్కువ మంది సంఘంలో పెరగాల. ఎక్కువ మంది సంఘం పెరగాలంటే వాక్యం తీసుకుంటే పెరగరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్తే అది లోకానికి చేటు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే బైబిల్ ఒక మాట చెప్తుంది. జనులు హితవాక్యునికి చెవునివ్వక దురద చెవులు గలవారై తమ కొరకు అనుకూలమైన బోధకులు పోగు చేసుకుంటారు.
ఎవరు సార్ ఆ అనుకూలమైన బోధకులు? నువ్వు సినిమాలు చూస్తున్నా, సీరియల్ చూస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, నువ్వు తాగుతున్నా, వారు నిన్నేం పట్టించుకోరు. తాగుబోతుగా సంఘ పెద్దగా ఉండడానికి వీలు లేదని వారు చెప్పలేరు. వ్యభిచారిగా నువ్వు సంఘ పెద్దగా ఉండడానికి వీలు లేదని వారు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే హల్లెలూయా, లోకము చేత అలంకరించబడింది అది. లోక కార్యముల చేత అలంకరించబడింది అది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఈ రోజు ఏం చేస్తున్నాడు? సంఘములో సభ్యులు ఎక్కువగా అవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకనే వారు ఏం చేయాలి? ప్రయత్నం చేయటానికి లోకంలో ఏదైతే ఆచారం జరుగుతుందో, కార్యాలు జరుగుతున్నాయో తీసుకురావాలి ఇప్పుడు సంఘంలోకి. తీసుకొచ్చారంటారా? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? లోకంలో కొన్ని కొన్ని కార్యాలు జరుగుతా ఉన్నాయి. ఆ కార్యాలు ఇప్పుడు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? క్రైస్తవ్యంలో. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు చూడండి, ఈరోజు సంఘంలో ఆ యొక్క సభ్యుల్ని పొందుటకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. లోనికి తీసుకొస్తా ఉన్నారు. మీరు గమనించండి. ఒక సంస్థ మరొక సంస్థను అధిగమిస్తుంది. అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఒక మినిస్ట్రీ డెవలప్ బాగా అయింది. పేరు బాగా సంపాదించుకుంది. ఇప్పుడు ఇంకొక మినిస్ట్రీ బయలుదేరి, ఇంకొక సంఘం లేక ఇంకొక కన్యక బయలుదేరి ఒక కన్యక అన్నదంట నాకు కాసుల పేరు కావాలి. ఎక్కడ? అహస్వేరోషు కాలంలో. హల్లెలూయా. అహస్వేరోషు కాలంలో కన్యక అన్నది నాకు కాసుల పేరు కావాలి. ఎందుకు? రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే కాసుల పేరు ఎట్టుకుని వెళ్తాను నేను. ఒక కన్యక అన్నదంట నాకు వడ్డానం కావాలి. ఒక కన్యక అన్నదంట నాకు సంసారాలు కావాలా. ఒక కన్యక అన్నది నాకు బాబురి విందు కావాలా. సరే, మీకు ఏది కావాలో అది ఇవ్వమని రాజుగారు ఆజ్ఞాపించారు కాబట్టి మేం చేసేది ఏముంది? మీరు అడిగింది ఇవ్వటమే. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఒక విచారకరమైన సంగతిని ఒక సంస్థ మరొక సంస్థను అధిగమిస్తుంది. ప్రయత్నం చేస్తుంది. ఎవరినైనాను లోనికి ఒక సభ్యునిగా తీసుకొనిచున్నది. మీరు సంస్థలోనికి వారిని తీసుకొనొచ్చు. అంటే మీరు ఆ యొక్క మినిస్ట్రీలోకి, ఆ యొక్క చర్చిలకి, ఆ యొక్క సంఘంలోకి ప్రజలను పోగు చేయొచ్చు. హల్లెలూయా. అనేకులను తీసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కానీ మనం అక్కడ గమనించినట్లయితే నువ్వు సంఘములో సభ్యులు చేర్చొచ్చు కానీ క్రీస్తులో సభ్యులు చేర్చలేవు. సంఘంలో సభ్యత్వం వేరు, క్రీస్తులో సభ్యత్వం వేరు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సంఘంలో సభ్యత్వం వేరు సార్. సంఘంలో నువ్వు తాగినా సభ్యత్వం వచ్చేస్తుంది. సంఘంలో నువ్వు లోకంలో తిరుగుతున్న సభ్యత్వం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మందిరానికి వచ్చి ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ఇష్టం లేనప్పుడు ఇంటికాడ ఉన్న సంఘంలో సభ్యత్వం వస్తుంది. కానీ క్రీస్తులో సభ్యత్వం రావాలంటే అది కుదరదు సార్. నువ్వు తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిట్టుబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, ద్రోహిగా, బూతులాడేవాడిగా, కొండిగాడిగా ఉంటే దేవుని యొక్క సజీవ సంఘములో అనగా దేవుని యొక్క శరీరములో, వాక్యములో నువ్వెన్నడూ సభ్యుడిగా ఉండలేవు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకే చెప్తున్నాను, ఈరోజు సంఘానికి రావడం వేరు, క్రీస్తులోనికి రావడం వేరు, వాక్యంలోనికి రావడం వేరు. హల్లెలూయా. ఎంతమంది గమనించగలుగుతున్నారు సార్? హల్లెలూయా. అందుకంటాడు సంఘంలోనికి తీసుకుని రావచ్చు. కానీ వారు పేర్లు ఆ సంఘపు పట్టిలో పెట్టి ఉండొచ్చు. పెట్టారా లేదా వారి పేర్లు? ఆ సంఘపు గ్రంథంలో రాశారా? హల్లెలూయా. మీరు చూడండి, ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు మన ఎదుటున్నాయి. ఆ సంఘంలోనికి ఒక వారం వెళ్ళి, 2 వారం వెళ్తే, 3 వారం నీకు ఏమిస్తారు తెలుసా? ఏమిస్తారు చెప్పండి సార్? 3 వారం పార్ట్నర్ పార్ట్నర్ ఫెలోషిప్ ఉంటది. మెంబర్‌షిప్ అది. సారీ. మెంబర్‌షిప్ ఇస్తారా ఇవ్వరా? హల్లెలూయా. ఏంటి సార్ ఆ మెంబర్‌షిప్ అంటే? ఇక నుంచి నువ్వు మా సంఘ సభ్యుడివి. కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ ద్వారం దగ్గర ఒకటి ఉంటది తంబు. ఆ తంబెయ్యాల. అర్థమవుతుందమ్మా? ఎళ్ళేటప్పుడు సంతకం వెయ్యాలా? మళ్ళీ మందిరంలో ఆరాధన ముగించుకొని ఇంటికొచ్చేటప్పుడు మరలా ఏం చేయాలి నువ్వు అక్కడ? తంబెయ్యాల. కొన్ని సంఘాలు ఇంకా లేటెస్ట్ వచ్చేసాయి. ఏంటో తెలుసా? తంబు కాదు. వెళ్ళేటప్పుడు ఒక స్కాన్ ఉంటది. ఎళ్ళి ఆ కళ్ళు ఇక్కడ చూపించాలి అలాగా. ఐస్ చూపించాలా. అది నిన్ను హాజరు చేసుకుంటది. ఈ రోజు మందిరానికి వచ్చాడు. మరి ఎళ్ళేటప్పుడు కూడా మళ్ళా కళ్ళు చూపించాలా. ఈ రోజు మందిరం నుంచి వెళ్ళిపోయాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రవక్త అంటున్నాడు, ఈ రోజు సంఘంలో సభ్యులను చేర్చుకుని వారి గ్రంథములో, ఆ సంఘపు గ్రంథములో వారి పేర్లు నువ్వు రాయొచ్చు, సభ్యులు చేర్చుకోవచ్చు. కానీ పరలోకంలో కూడా ఒక గ్రంథం ఉన్నది. అది గొర్రెపిల్ల రక్తంతో రాయబడింది. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో రాయబడింది. అక్కడ సభ్యులుగా ఉండాలంటే హల్లెలూయా, ఇక్కడ నువ్వు క్రీస్తులో జన్మించాలి. ఇక్కడ క్రీస్తులో జన్మించిన వాళ్ళకే అక్కడ సభ్యత్వం.
హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు సభ్యత్వం కోసం వారి యొక్క గ్రంథపు చుట్టల్లో అవి పెడతా ఉన్నారు. సభ్యత్వపు ఏమంటారు నంబర్‌షిప్‌లు పెడతా ఉన్నారు. హల్లెలూయా! కానీ అసలైన నంబర్‌షిప్ అక్కడున్నది. ఆ నంబర్‌షిప్ మనకు తెలియాల. హల్లెలూయా! ఆ నంబర్‌షిప్ ఎలా వస్తదో తెలుసా? యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడినప్పుడు, ఆయన నామములో నువ్వు జన్మించినప్పుడు, హల్లెలూయా! నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఆ నంబర్‌షిప్ వస్తది. హల్లెలూయా! స్త్రీలందరూ వారు చక్కగా కనబడ్డట్లు తమను తాము సిద్ధపరచుకొనుచున్నారు. మరియు నేను ఊహించగలను. దేశంలోని ఆ ప్రథమ మహిళ వలె కొన్ని చూపులు వారి మీద పడినట్లు నిజంగా వారు తమను తాము దేశంలో ఉన్న ప్రధాన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమనుకుంటారు? ఆ ప్రధాన మహిళని అందరూ చూస్తారు. అవునా కాదా? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ప్రధాన మహిళ అంటే మన దేశంలో ఉదాహరణకి మన దేశ ప్రధానులు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ప్రధాని మనకి. మన రాష్ట్రానికి. ఇప్పుడు అతని భార్యని చూడటానికి అందరూ ఇష్టపడతారా? ఇష్టపడరా? ఎందుకంటే ఆమె ప్రధాన మహిళ. మన రాష్ట్రం వరకు నేను చెప్తుంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి అలాగే ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నాయంటే, దేశంలో ఉన్న ప్రధాన మహిళలు చూచినట్లుగా మమ్మల్ని చూడాలని కనపరుచుకుంటున్నారంట. హల్లెలూయా! నిజంగా ప్రపంచమంతా ఈరోజు సంఘాలను చూస్తున్నాయంటారా? పలానా సంఘం ఎంతమంది సభ్యులు, పలానా సంఘం ఎంతమంది సభ్యులు చూస్తున్నారంటారా? హల్లెలూయా! తమ్మును తాము అలంకరించుకొనుచున్నారు. హల్లెలూయా! వారందరూ తమ్మును తమ్మును చక్కగా వారి మీద పడినట్లుగా నిజంగా వారు తమ్మును తాము అలంకరించుకున్నారు. వారందరూ తమ్మును తాము చక్కగా దువ్వుకొనుచున్నారు. ఎందువలనగా వారు రాజు ముందు హాజరు కాగోరుచున్నారు. వారు మంచిగా దువ్వుకుంటున్నారంట కన్యకలందరూ. మంచి మంచి కార్యాలు చేస్తున్నారంట. హల్లెలూయా! కొంతమంది అనాథాశ్రమాలు పెట్టారంట. కొంతమంది వృద్ధాశ్రమాలు పెట్టారంట. కొంతమంది ఉచితంగా చదువులు నేర్పిస్తున్నారంట. ఎవరు తెలుసా వీళ్ళందరూ అలంకరించుకున్నోళ్ళు? చెప్పింది మీకు అర్థమవుతుందా? కొంతమంది ఉచితంగా ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. అలంకరించుకున్న సంఘాలు. రాజును కలుసుకోవడానికి, పెళ్లి కుమార్తెగా మారడానికి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈ దినమున మనము ఈ దినము మన సంఘములో ఉన్న పూర్తి వ్యవహారము నేను తలంచుచున్నాను. లోక సంబంధం వలె తమ్మును తాము అలంకరించుకొనుటకు ప్రయత్నించుచున్నారు. లోక సంబంధమైన వినోదాలు వారు కలిగి ఉన్నారు. దానిలో లోక కార్యములు ఉన్నవి. లోక సంబంధమైన కార్యములు వారు చేయుచున్నారు. లోకము తాము జరుగును లోకము లోక సంబంధమైన కార్యములు వారు చేయుచున్నారు. వారు తాము రాజును కలుసుకొనగలమని తలంచుచు లోకముతో స్నేహం చేయుచున్నారు. దేవుడు దాన్ని లెక్క చేయడు. ఆయన దాన్ని అసహించుకుంటాడు. అయితే మనము లోకములోని వారి వలె నటించగోరుచున్నాము. ఇప్పుడు ఏం చేస్తున్నారు? లోకములో ఉన్నదంతా స్నేహం చేస్తూ వీళ్ళు అనుకుంటున్నారంట. మేము ఇప్పుడు రాజును కలుసుకోవాలనుకుంటున్నాము. మేము కలుసుకోబోతున్నామని తలంచుకుంటున్నారంట. అలా తలంచుకుంటూ రాజు రాజుని కలుసుకోవాలని తలంచుకుంటున్నారంట. లోకంతో స్నేహం వదలట్లేదంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు నేడు సంఘములోను విశ్వాసులు కూడా అలాగే నటిస్తున్నారు అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఆమేన్. యెస్! హల్లెలూయా! ఎందుకని? రాజు దగ్గరికి వెళ్ళాలి కదా! రాణిగా మరి. ఎంతమందికి అర్థమవుతుంది? మందిరం నుంచి బయటికెళ్ళిన తర్వాత డ్యూటీలో ఎవరి పనిలోకి వారు వెళ్ళినప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? దేన్ని అలంకరిస్తున్నావు సార్? వాక్యాన్ని, లోక స్నేహాన్ని రెండునా? హల్లెలూయా! దేన్ని అలంకరిస్తున్నావు సిస్టర్? వాక్యాన్ని, లోక స్నేహాన్ని రెండినా? గుర్తుపెట్టుకో. మందిరంలోకి వచ్చినప్పుడు వాక్యంలో ఉన్న విశ్వాసిలాగా జీవిస్తూ, లోకంలో వెళ్తున్నప్పుడు లోకంలో ఉన్న కాకిలా బతికావనుకో, నువ్వొక వేషధారివి. నువ్వొక నటించేవాడివి, నటించేదానివని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా! అలాంటి జీవితం, అలాంటి స్థితి లోకంతో కాస్త, వాక్యంతో కాస్త నువ్వు రాజు ఎదుట వెళ్ళాలని ఒకలాగా, లోకంతో స్నేహం ఒకలా చేస్తే అది నీవు నులివెచ్చని వాడిగా, నులివెచ్చని దానిగా నీ జీవితాన్ని మార్చేస్తది. హల్లెలూయా! నువ్వు నిలువెచ్చని వాడిగా మారితే ఆయన నిన్ను తన నోట ఉమ్మివేస్తాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు మనం సిద్ధపడాలంటారా? హల్లెలూయా! ఈరోజు మనం సిద్ధపడాలి. సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం. మనల్ని సిద్ధపరచడానికి వాక్యం వచ్చింది. మనల్ని సిద్ధపరచడానికి వర్తమానం వచ్చింది. హల్లెలూయా! వారందరూ ఆ విధంగా రీతిగా తయారు చేయబడి వస్తా ఉన్నారు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి,
ఒక స్త్రీ భాషలు మాట్లాడుతుంది, ఒక స్త్రీ ప్రవచనాలు చెబుతుంది, ఒక పురుషుడు ప్రవచనాలు చెబుతున్నాడు, ఓ దర్శనాలు చూస్తున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు. అయితే ఇంటికి వచ్చి సారా తాగుతున్నాడు. అది పరిశుద్ధాత్మ అంటారా? చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ కానేరదండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ రోజు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఏంటి? అది నిన్ను క్రీస్తు జీవితంలోకి తీసుకొస్తది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మందు నేను నమ్మిక కలిగి ఉన్నాను. భాషలు మాట్లాడుటయందు నేను నమ్మిక కలిగి ఉన్నాను. అయితే దాని మీదనే ఎంతో ఎక్కువ మనం నొక్కి చెబుతున్నామని తలస్తున్నాను. ఒక స్త్రీ భాషలతో మాట్లాడగలదు, ప్రవచించగలదు, భాషలకు అర్థం చెప్పగలదు. అయితే నీవు మాట్లాడుతున్న భాషలతో ఆమె జీవితము లేక అతని యొక్క జీవితము సరితూగని ఎడల అప్పుడు అది తప్పు భాష అయ్యున్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు భాషలు మాట్లాడుతుంది, ప్రవచనం చెబుతుంది. ఆమె మాట్లాడే భాషకి, ఆమె చెప్పే ప్రవచనాలకి ఆమె జీవితం సరిగ్గా లేదనుకో, ఆ భాష సరైందంటారా? నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన భాషేనా? పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చిన భాష అయితే ఏం చేస్తది? హల్లెలూయా. ఏలైనగా బైబిల్‌లో ఉన్నట్లుగా నీవు ప్రవర్తించినట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్మతో నువ్వు భాషలు మాట్లాడితే, పరిశుద్ధాత్మతో నువ్వు ప్రవచిస్తే, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైన క్రీస్తు స్వరూపమునకు అది నిన్ను తీసుకొస్తుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పేది క్రీస్తులా నిన్ను మారుస్తది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా మీరు దాన్ని పరిశుద్ధాత్మని పిలవగలరా? అది పరిశుద్ధాత్మ కానేరదండి. లేదండి. పరిశుద్ధాత్మ అనగా సాత్వికము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, దయాళత్వము. అదే పరిశుద్ధాత్మ. అది ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. సజీవ దేవుని యొక్క సంఘములో పరిశుద్ధాత్మ యొక్క రుజువది. ఏంటి సార్ రుజువు? హల్లెలూయా. భాషలు, ప్రవచనాలు, దర్శనాలే కాదు సార్. పరిశుద్ధాత్మ యొక్క రుజువేంటి? మంచితనము, దీర్ఘశాంతము, సమాధానము, ఓం దయాళత్వము, విశ్వాసము. అది సంఘములో దేవుని యొక్క ఫలమై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క రుజువైనది. మాధుర్యము, దీనత్వము, తగ్గింపు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ. ఏంట? పరిశుద్ధాత్మ కలిగిన సంఘములో పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులే ఉండాలి. మాధుర్యము, తగ్గింపు, దీనత్వము, ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఒకరి పట్ల ఒకరికి. అందుకన్నాడు, ఒక సహోదరుడు తప్పిపోయినట్లయితే మీరు అతన్ని కొట్టవద్దు, లేక అలాంటిది మరేదో చెయ్యొద్దు. అతని వెనుకకు వెళ్ళి అతన్ని తిరిగి వెనుకకు రాగలరేమో చూడండి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? వెనుకకు రాగలరేమో చూడండి. ఆ కార్యము చేయుటకు బోధకుని కొరకు మీరు వేచి ఉండవద్దు. మీరు దాన్ని చేయండి. ఎవరైనా దాన్ని చేయండి. బోధకుడు అంతా చేయలేడు. అలాగే పెద్దలు కూడా దాన్ని చేయలేరు. ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క శరీరంలో ఒక సభ్యులై ఉన్నారు. మనము తప్పక ఒకరి కొరకు ఒకరము వెళ్ళాలి. మరియు మనము క్రీస్తు యొక్క ఆత్మను మనము కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు ఒక గొప్ప బహుమానములో వారు 99 గొర్రెలను విడిచిపెట్టి మరియు నశించిన ఒక గొర్రె కొరకు వెళ్ళారు. అదే మనము తప్పక చేయవలసి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నీలో నిజంగా పరిశుద్ధాత్మ ప్రేమ ఉంటే భాషలు మాట్లాడినా ఏం చేసినా ఆ ప్రేమ, ఆ దీనత్వం, తగ్గింపు, ఒకరి పట్ల ఒక ప్రేమ ఉంటే, ఒక సహోదరుడు మన సంఘం నుంచి వెళ్ళిపోయాడు. ఒక సహోదరి మన సంఘం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమనాలి? వాడు వెళ్ళిపోయాడులే, పోయాడు దుష్టుడు, పోయాడు గురుగు, బుద్ధి లేనోడు, బుద్ధి లేని కన్నిక, ఉడబండి కన్నిక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ మాటలన్నీ వింటున్నామంటారా? ఈనాటి కాలంలో గొప్ప గొప్ప పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు తమ దగ్గర నుంచి వెళ్ళిపోయిన విశ్వాసుల్ని సంబోధిస్తున్న మాటలు ఇవన్నీ చెప్పింది మీకు అర్థమవుతుందా? కానీ ఈ కాల ప్రవక్త ఏమన్నాడు చెప్పనా? అలా నువ్వు అనొద్దు. హల్లెలూయా. నీకు చేతనైతే ఆ సహోదరుడు తప్పిపోతే ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళు. ఆ సహోదరుని కొట్టొద్దు. ఎలా కొట్టొద్దు? మాటలతో కొట్టొద్దు. తప్పిపోయావు, సంఘం నుంచి వెళ్ళిపోయావు, అదైపోతుంది, ఇదైపోతుంది, అలాగైపోద్ది, ఇలా కొట్టొద్దు. హల్లెలూయా. అతని తప్పును తెలిచి, లేక అతనిలో ఉన్న పొరపాటుని తెలిచి, అక్కడ జరిగిన కార్యాన్ని తెలిచి, నీ సాధ్యమైతే వెనుకకు రావడానికి ప్రయత్నం చెయ్యి. అతని వెనకకు తీసుకురావడానికి ప్రయత్నం చెయ్యి. హల్లెలూయా. ఆ కార్యం చేయడానికి పాస్టర్ గారే వెళ్ళాలనుకోకు, బోధకుడు వెళ్ళాలని అనుకోవద్దు. ఎందుకంటే అన్నిసార్లు బోధకుడే చేయలేడు. కొన్నిసార్లు సంఘ పెద్దలు కూడా చేయలేరు. కొన్నిసార్లు సామాన్య స్త్రీవైన నువ్వు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు సామాన్య పురుషుడివైన నువ్వు చేయాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది?
నాకేం తెలుసు వాక్యం అనుకోకు. ఆ తప్పిపోతున్న సహోదరుడు, వెళ్ళిపోతున్న సహోదరిని ఒక్క మాట నువ్వు పలికితే ఆ మాట ద్వారా ఆమె తిరిగి రావచ్చు. అతడు తిరిగి రావచ్చు. అందుకని మనం ఎవరమో తెలుసా? ఆయన శరీరంలో భాగమై ఉన్నాము. అది బోధకుడు చేయాలి, సంఘ పెద్దలు చేయాలని ఆలోచించొద్దు. మనం అందరము దాన్ని చెయ్యాలా. ఎందుకంటే ఆ సహోదరుడు మనలో భాగమై ఉన్నది. హల్లెలూయా! మనం ఒకరు చెయ్యాలి. అయితే వారిని వెళ్ళనీయండి అని మనం అనుచున్నాము. మనం ఎన్నడూ దాన్ని తప్పక చెయ్యరాదు. మనము తప్పక మృదువుగా క్షమించగలవారముగా, దీర్ఘశాంతము కలిగిన వారముగా ఉండాలి. అది ఆత్మ యొక్క ఫలము. ఒక వ్యక్తి వెళ్ళిపోతే ప్రవక్త అన్నాడు, అక్కడ ఉన్న విశ్వాసులు కావచ్చు, సంఘం కావచ్చు, ఆ వ్యక్తిని పోతే పోని వీడు పోతే ఇంకొకడు వస్తాడులే అనకూడదంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక విశ్వాసి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే నువ్వు అలా అంటే నీలో ఏం లేదు తెలుసా? ఫస్ట్ ప్రవక్త అన్నాడు, నీలో ముందు ఆత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ లేదు ముందు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే పోతే పోనీ అని అనవు నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? అతనికి చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. తిరిగి సంఘంలో చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అతను బలహీనతను చూపిస్తావు. లేకపోతే ఆ పొరపాటుని చూపించి తిరిగి తీసుకురావడానికి సహాయం చేస్తావు. లేకపోతే అతని కొరకు ప్రార్థిస్తావు. అతన్ని క్షమిస్తావు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకంటున్నాడు, పోతే పోని అని అనొద్దు. అలా అన్నాడు మనం తప్పక చెప్పరాదు. మనము తప్పక మృదువుగా క్షమించగలవారుగా, దీర్ఘశాంతం కలిగిన వారముగా ఉండాలి. అది ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. హల్లెలూయా! ఎంతమంది అటువంటి ఫలంలో జీవిస్తున్నారు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! మన జీవితాల్లో, మన పరిచర్యలో ఇటువంటిది ఎదురైందంటారా మనకి? కానీ దేవుడు నిజంగా మనల్ని అట్టి రీతిగా నిలబెట్టినందుకు దేవునికే మహిమ. హల్లెలూయా! మన దగ్గర నుంచి ఒక బ్రదర్ వెళ్ళిపోయాడు. ఒక కుటుంబం వెళ్ళిపోయింది. మనందరికి తెలుసది. హల్లెలూయా! అతను వేరొక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది మనకు తెలుసు. అతను వేరొక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ప్రభుత్వం తీసుకున్నాడని వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ ఇంటి ముందు ఒకళ్ళు చనిపోతే ఎంతమందికి అర్థమవుతుంది? బ్రదర్స్‌తో పాటు మేము కొంతమంది వెళ్ళాం. ఉన్నారా వాళ్ళు వచ్చినోళ్ళు? హల్లెలూయా! వెళ్ళామా, మాట్లాడామా, వారిచ్చింది తాగామా, హల్లెలూయా! సంతోషంగా ప్రార్థన చేసి సహవాసంలో కొనసాగండి, భక్తిగా ఉండండి అని చెప్పేసి వచ్చేసాం. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రవక్త అన్నాడు, అది ఆత్మ యొక్క ఫలము. పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వ్యక్తులు చేసే కార్యం అంట. ఇప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, ఒక వ్యక్తిని దూషించగలిగితే, ఒక సహోదరుని దూషించగలిగితే మనలో దేవుని ఆత్మ పనిచేయదు. అసలు మనలో దేవుని ఆత్మ లేదు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు మనము దాన్ని తర్వాత కనుగొంటాము. ఆ ఎస్తేరు మళ్ళీ ఆ రాజు ముందు తను కనపరుచుటకు ఆమె తను సిద్ధపరచుకొనుచున్నది. వారామెను ఈ స్థలములో ఒక చోట ఉంచారు. దాన్ని ఈ లోకము వంటి అలంకారం వలె దానిని ఈ లోకం వంటి అలంకారం తిరస్కరించింది ఆమె. ఈ లోకంలో ఉన్న అలంకరణ ఆమె తిరస్కరించింది. ఆమె దాన్ని ఇష్టపడలేదు. ఆమె ఉన్న విధంగానే రాజునద్దకు వెళ్ళగోరింది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, అందరూ అలంకరించుకుని వెళ్ళిపోతున్నారంట. ఒకళ్ళు నాకు అది కావాలి, ఒకళ్ళు ఇది కావాలి, ఇది కావాలంటే ఎస్తేరు మాత్రం ఏమీ అడగకుండా అలాగే ఉందంట. దేవుడు ఎలా పిలిచాడో అలాగే ఉందంట. సామాన్యంగా ఉందంట. దీనంగా ఉందంట. హల్లెలూయా! లోకపు అలంకరణం కోరలేదు. ఈ దినమున ఉన్న సంఘములు లోకములోని వారి వలె ప్రవర్తింపగోరుచున్నారు. లేక కారణము మనము పెద్దవారమగుచున్నాము. దేవుడు అన్నాడు, ఒకప్పుడు వారు చిన్నవారుగా ఉన్నారు. అప్పుడు వారు ఆయన్ని సేవించారు. అయితే వారు పెద్దవారే, తర్వాత వారు ఆయన్ని మరిచిపోయారు. అంటున్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజెంట్ సంఘాలు ఏమంటున్నాయంట? లోకంలో ఉన్న వారి వల్లే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాయంట. వారు అంటున్నారంట, మా పెద్ద సంఘాలు కాబట్టి ఇలా ఉండాలి, తప్పదు. హల్లెలూయా! కానీ వారు పెద్ద సంఘంగా మారకముందు, పెద్దవారుగా మారకముందు వారు చిన్నవారుగా ఉన్నారంట. చిన్నవారుగా ఉన్నప్పుడు వారు ప్రభువుతో ఉన్నారంట. వారు ఆయన సేవించారంట. హల్లెలూయా! వారు పెద్దవారు అయిన తర్వాత ఆయన మర్చిపోయారంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? వాక్యాన్ని మర్చిపోయారు, క్రమాన్ని మర్చిపోయారు. హల్లెలూయా! ఎవరి కోసం చెబుతున్నాడు తెలుసా? సీనియర్ పాస్టర్ల కోసం చెబుతున్నాడు. పెద్ద పెద్ద సేవకులు నేడు ఉండేవారి కోసం చెబుతున్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అది నిజము. ఒక సందులో ఎక్కడో మనం ఒక పెనము వంటి ప్లేట్లను తీసుకొని, ఒక తంబుర తీసుకొని చేతులతో దాన్ని కొట్టుచు, మరియు ఆ పాత గిటారును తీసుకొని ఒక విధముగా శబ్దము చేయుచు మనం ప్రయత్నించి ఒక వీధి కూటము నడిపినప్పుడు మీరు దీనులుగా ఉన్నారు. అయితే మనము 30 లేక 40 లక్షల డాలర్లు కట్టడమును వచ్చినప్పుడు, మరియు అలాంటి గొప్పతనం వచ్చినప్పుడు మనం ఎంతో బిరుసు గలవారుగా మారి మనమును పరిస్థితుల్ని మర్చిపోయాము. లోకములో మెరుగులు దిద్దుకొనుచున్నాము. ఎంతమందికి అర్థమవుతుంది? చిన్నప్పుడు ప్రారంభ దశలో
ఏదో చిన్న కంజీరు పట్టుకుని, గిటార్ పట్టుకుని, ఒక సౌండ్ బాక్స్‌ని పట్టుకుని, ఆ వీధిలో ఎక్కడో మూలలో కూట పెట్టుకుని ఆరాధన చేస్తుంటే, ఎంత ఘనంగా ఆరాధన చేసేవాళ్ళం అంటో ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మన సంఘం పెరిగాక, పెద్ద బిల్డింగ్ కట్టాక ఎంతమందికి అర్థమవుతుంది సార్? డబ్బులొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎలా ఉన్నామో తెలుసా? బిరుసుగా మారిపోయామంట. హల్లెలూయా! ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలన్నా కారు కావాలి, ఎక్కడికెళ్ళాలన్నా బైక్ కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు నడక లేదు, ఒకప్పుడు బస్సు ప్రయాణం లేదు, ఒకప్పుడు ట్రైన్ ప్రయాణం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు ప్రసంగించడానికెళ్తే ఏదైనా సర్దుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రసంగించడానికెళ్తే లాడ్జ్ కావాలా? ఏసీ ఉండాలా? చెప్తే మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా! ఏమయ్యారు? వారు బిరుసుగా తయారయ్యారు. మరి మనమును పరిస్థితిని మర్చిపోతున్నారు. వారేం చేస్తున్నారు? పరిస్థితి మర్చిపోయారు. వారి పరిస్థితి ఎలా వచ్చారు? దేవుడు వాళ్ళు ఎలా రక్షించాడో పరిస్థితిని మర్చిపోయారు. లోకమును మెరుగులు దిద్దుకొనుచున్నారు. హల్లెలూయా! లోకములను మెరుగులు దిద్దుకున్నారంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎస్తేరు ఒక వధువు కావలసి ఉండెను కాబట్టి ఆమె లోక సంబంధమైన అలంకారను కోరలేదు. ఆమె అలా ఉండి ఉన్నదో ఆమె ఎలా ఉండి ఉన్నదో ఆ రీతిగానే రాజు యొద్దకు వెళ్ళగోరింది. హల్లెలూయా! పెంతుకొస్తు వారు తప్పక తమ్మును తాము అలంకరించుకుని రీతిగా ఆమె తమ్మును తాము సాత్వికముగా దీనమైన ఆత్మతో అలంకరించుకున్నది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎస్తేరు ఇప్పుడు ఆమె వధువు కావాల. వధువు కాబోతుంది. అందరు కన్యకలు వస్తా ఉన్నారంట. అందరు కన్యకలు వస్తా ఉంటే ఏం జరిగింది? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందరిని ఒక్కొక్క చోట చేరుస్తా ఉన్నాడు. అందరిని ఉపపత్నుల అంతఃపురంలో పెట్టాడంట. హల్లెలూయా! ఉపపత్నుల అంతఃపురంలో పెట్టారు. అందరూ అలంకరించుకుని వెళ్ళిపోతున్నారు. అలంకరించుకుని వెళ్తుంటే ఇప్పుడు ఎస్తేరు వంతొచ్చింది. ఇప్పుడు ఆమె దేనికి ఎప్పుడు ఎళ్ళబోతుందామె? చదువుదామా? ఎస్తేరు గ్రంథము 2 అధ్యాయము ఎంత? 14 చదువుదాం. సాయంత్రమందు ఆ! హ్మ్. 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 హల్లెలూయా! ఇప్పుడు మనం చూస్తున్నాం. అక్కడేం జరిగిందంటే, సాయంకాలం అందు ఇప్పుడు ఎస్తేరు వంతొచ్చింది. ఎప్పుడెళ్తుందామె? సాయంకాలం మందు. ఎక్కడికెళ్తుంది? రాజుని కలుసుకోవడానికి. హల్లెలూయా! ఈరోజు ఈ కాలపు ఎస్తేరు సాయంకాలం అందే వస్తుందా? సాయంకాలపు వెలుగులోనే వస్తుందా? సాయంకాలపు వర్తమానంతోనే వస్తుందా? రాజుని కలుసుకోవడానికి, రాణిగా మారడానికి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మనం చూస్తున్నాం. ఇప్పుడు అందరూ అలంకరించుకొని వస్తా ఉన్నారు. మనం చూస్తున్న 15 అధ్యాయం చూడండి. మర్దెకై తన కుమార్తెను స్వీకరించుకొనిన తన పినతండ్రైన అబీహయీలు కుమార్తె అగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలు కాయు రాజు యొక్క సన్నుడని హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమియు హల్లెలూయా! ఇప్పుడు ఏం చెప్పాడు? స్త్రీల మీద కాపరి ఉన్నాడా? హేగే ఉన్నాడా? ఈ హేగే అందరికి రాజు చెప్పినట్టుగా ఏది కోరితే అది ఇచ్చామన్నాడు. అందరికి ఇచ్చారు. ఇప్పుడు ఒక సాయంకాలం అందరితో పాటు వచ్చినట్లుగా ఎస్తేరు వంతు వచ్చింది ఒక సాయంకాలం. హల్లెలూయా! ఎస్తేరు వంతు రాగానే ఇప్పుడు ఎస్తేరు ఎక్కడికెళ్ళబోతుందంటే రాజుగారి దగ్గరికెళ్ళబోతుంది. హల్లెలూయా! ఇప్పుడు రాజుగారి దగ్గరికెళ్ళాలంటే అలంకరించుకోవాలి కదా! రాజుగారు ఇష్టపడాలంటే ఏమాత్రం దిగేయాలా? ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు లోకానికి నచ్చాలంటే ఎలా ఉండాలా? హల్లెలూయా! మ్యాచింగ్ ఏత్తేనే లోకానికి నచ్చుతాం మనం. అవునా కాదా? కానీ రాజుగారికి నచ్చే విధానం అది గాదు. అది ఎవరికి తెలుసంటే హేగేకి తెలుసు. రాజుగారి మనసులో ఏదుందో అది హేగేకి తెలుసు. ఎందుకంటే రాజుగారు హేగేకి దాన్ని వివరించాడు. హల్లెలూయా! ఇప్పుడు రాజుగారు నచ్చేటట్టు ఎలా ఉండాలి అనే సంగతి ఎవరికి తెలుసనే సంగతి ఎస్తేరుకి తెలిసిందంటే హేగేకి తెలుసన్న సంగతి ఎస్తేరుకి తెలిసింది. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ అలా ఇలా వెళ్ళిపోతుంటే ఎస్తేరు అన్నది. ఎస్తేరు వంతు రాగానే ఈ హేగే అన్నాడు, "అయ్యా! అమ్మా! ఈరోజు సాయంకాలం నువ్వే రాజు దగ్గరికెళ్ళాలి. నీ వంతొచ్చింది. మరేం చెప్పు అందరూ కాసుల పేర్లు అడిగారు, అది అడిగారు, అద్భుతాలు చేసే వారం, దర్శనాల వరం అడిగారు. మరి నువ్వేం అడుగుతావంటే నాకు పరిపూర్ణమైన ప్రేమ కావాలా." ఎంతమందికి అర్థమవుతుందండి? ఆమె ఏమడిగిందండి? నాకు ప్రేమ అనే అలంకరణ కావాలి. హల్లెలూయా! ఆమె ఏమడిగిందో చూడండి. ఎస్తేరు ఒక వధువు కావలసి ఉంది కాబట్టి ఆమె లోక సంబంధమైన అలంకరణ కోరలేదండి. ఆమె వారు తప్పక తమను తాము అలంకరించుకున్న రీతిగా పెంతుకొస్తు వారు అలంకరించుకున్న రీతిగా ఆమె తమను తాము సాత్వికముగా దీనమైన ఆత్మతో అలంకరించుకుంది. మరియు అలంకారములన్నిటిలో వారి కొత్త అభినయింపబడే వస్తువులతో వారు లోనికి వచ్చినప్పుడు రాజు వారి వైపు చూసి వారందరూ ఉపపత్నుల అంతఃపురంలో ఉంచెను. ఈ ఎస్తేరు ఆయన దృష్టి యందు వచ్చినప్పుడు
అతడు ఆ తియ్యని దీనమైన సాత్వికపు ఆత్మ యొక్క దృశ్యములను ఆమెలో చూచెను. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు అందరూ వస్తున్నప్పుడు అందరిని చూస్తున్నాడంట. ఆ! ఉపపత్నులు అంతఃపురంలోకి తీసుకెళ్ళండి ఈమెని అని చెప్తున్నాడంట. ఇప్పుడు ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు ఏం అలంకరించుకొని వచ్చింది తెలుసా? అక్షయ గుణాన్ని అలంకరించుకొని వచ్చిందంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అక్షయ గుణం ఏంటి? దీనత్వం, తగ్గింపు, ప్రేమ, మృదుత్వం, మంచితనం. హల్లెలూయా! ఈ తీయని ఈ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి. ఆమె చూడగానే ఎస్తేరు చూడగానే ఇప్పుడు రాజు అన్నాడంట, సాత్వికపు ఆత్మ యొక్క దృశ్యములు ఆమెలో చూసెను. అప్పుడు అతడు అది ఆమె. హల్లెలూయా! నా మనసుకు నచ్చింది ఆమె. నా మనసులో ఉన్నట్టు జీవించేది ఆమె. నాకు కావాల్సిన అలంకారంతో వచ్చింది ఆమె. వెళ్లి రాజు కిరీటం తలపై పెట్టండి. ఆమె రాని ఆమె అంతే ఇంక చాలు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! వారు తమ్మును తాము ఆ విధంగా ఆత్మతో అలంకరించుకొనవలసి ఉన్నది. స్త్రీలు మాత్రమే కాదు సార్, పురుషులు కూడా తమను తాము ఆ విధంగా అలంకరించాలి. ఎలాగా? పురుషులు కూడా ఎలా ఉండాలి? దీనత్వపు ఆత్మతో, తగ్గింపు ఆత్మతో, ప్రేమ, సంతోషం, దయాలత్వ ఆత్మతో తమ్మును తాము అలంకరించుకొనవలెను. అప్పుడు నీవు వధువుగా సిద్ధమగుచున్నావు. ఎప్పుడు సిద్ధమవుతున్నావు నువ్వు? దీనత్వము, ప్రేమ, తగ్గింపుతో నువ్వెప్పుడైతే ఆ దీనత్వపు ఆత్మతో ఉంటావో అప్పుడే నువ్వు వధువుగా సిద్ధమవుతావు సార్. సిద్ధమవుతావు సిస్టర్. హల్లెలూయా! నేనది, నేనిది, అబ్బో నాకది తెలుసు, అబ్బో నాకిది తెలుసు, నాకు ముద్రలు తెలుసు, బూరలు తెలుసు, మర్మాలు తెలుసు అది అనుకుంటే దేవుడన్నాడు నువ్వెవరో నాకు? అన్నీ తెలిస్తే నేనెందుకింక? ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్తేరు అలా చెప్పలా. ఆమె దీనత్వంగా వినయంతో ఆత్మను పొందుకుందంట. హల్లెలూయా! మనము బాహ్య అలంకారం కొరకు శ్రద్ధ వహించుచున్నాము. ఓ ముడతలు తొలగిపోవాలని వారు ఎందరో తప్పక వారు వాటి మీదనే ఎంతో ఎక్కువగా పరిగెత్తుతున్నారు ముడతలు పోవాలని. తలెంటుకలు నల్లగా మారాలని. ఎంత ప్రయత్నాలు చేస్తున్నామో మనం. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకీ ప్రయత్నాలు? బాహ్య అలంకారం కొరకు, అందం కొరకు. మీకు అర్థమవుతుందా? కానీ అసలైన అలంకారం ఎక్కడుంది? లోపలుందంటారా? హల్లెలూయా! హృదయంలో ఉందంటారా? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! చూడండి సహోదరి సహోదరులారా, ఒక చిన్న వాక్యాన్ని చదువుతున్నాను నేను. స్త్రీలు ఆ విధంగా ప్రవర్తించుట తప్పు. మరియు పురుషులు వారిని అలా ప్రవర్తించుటకు అనుమతిస్తున్నారు. 85 పేరా చదువుతుంది. దేవుని యందు తన హృదయమును కడుక్కొనుచున్నది. ఆమె సాత్వికమైన దీనమైన ఆత్మతో నడిచి వెళ్ళినది. ఎలా నడిచి వెళ్ళిందంట? దేవుని యందు తన హృదయాన్ని కడుక్కుంటుంది. 6 నెలలు 6 నెలలు కడుక్కుంటుంది హృదయాన్ని. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 12 నెలల హృదయాన్ని కడుక్కుందంట. సాత్వికమైన దీనమైన ఆత్మతో నడిచెళ్ళింది. అది క్రీస్తు యొక్క వధువుగా ఉండబోవు సంఘము. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు క్రీస్తు యొక్క వధువుగా ఉండబోయే సంఘం ఎలా నడవాలి? సాత్వికమైన దీనమైన ఆత్మతో నడుస్తూ హృదయాన్ని కడుక్కోవాలి వాక్యంతో. హల్లెలూయా! ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎస్తేరు లోక సంబంధమైన అలంకారంను త్రోసివేసినది. రాజు ముందుకు వెలుటకు ఆమె తన లోనికి దేవుని ఆత్మను తీసుకున్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వెలుపట అలంకారం తోసేసిందంట ఆమె. లోక అలంకారం తోసేసిందంట. రాజుగారు ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఆమెకు ఒక అలంకారం కావాలి. ఆ అలంకారం ఎలాగొస్తది? అది కిట్ అది. కిట్ అంటే తెలుసు కదా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కిట్ అంటే ఏంటి? ఒకటి కొంటే, ఒక బాక్స్ కొంటే అన్నీ ఆ కిట్‌లోనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అది ఓ మేకప్ కిట్ అంట అది. అసలైన మేకప్ కిట్ కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు భూమి మీద ఉన్న మేకప్ కిట్ కోసం కాదు. హల్లెలూయా! మనకొక కిట్ ఇవ్వబడిందా లేదా? ఆ కిట్‌లో ఏముందో తెలుసా? అన్నీ ఉన్నాయి. వధువుగా గొర్రెపిల్ల భారీగా మారడానికి కావాల్సినంత మెటీరియల్ ఆ కిట్‌లోనే ఉంది. ఏంటి ఆ కిట్ తెలుసా? హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మే ఆ కిట్టు. ఆ కిట్‌లో ఏముందో తెలుసా? వధువుగా మారడానికి, ఎస్తేరుగా మారడానికి, రాణిగా మారడానికి కావాల్సిన తగ్గింపు ఉంది, వినయం ఉంది, మంచితనం ఉంది, దయాలత్వం ఉంది. ఏది కావాలో ఆ కిట్‌లోంచి తీసుకోవడం అందించుకోవడమే. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమంది? అది నువ్వు పొందుకోవాలంటే నువ్వు ముందేం పొందుకోవాలా? కిట్ పొందుకోవాలా? ఇప్పుడు ఎస్తేరు ఏ కిట్‌ని పొందుకుంది? రాజుని కలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ నాకు కావాలా? పరిశుద్ధాత్మతో మాత్రమే నేను రాజుని కలవగలను. అందుకని రాజు ముందుకు వెళ్ళుటకు ఆమె తన లోనికి దేవుని ఆత్మననే కిట్టిని పొందుకుంది. ఈ దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఆమె ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, రాజు ఎదుట ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా ఎలా ప్రతిస్పందించాలో ఈ కిట్‌లోనే అన్నీ ఉన్నాయి.
ఎంతమందికి అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మను పొందుకుంటే లోకంలో ఎలా జీవించాలో, రాజు ఎదుట ఎలా జీవించాలో, సంఘంలో ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తది. హల్లెలూయా! మరియు ఈ దినమున ఉన్న స్త్రీలు, ఈ దినమున ఉన్న సంఘము ఆమె ఎక్కువ మంది సభ్యులను కలిగి ఉన్న శ్రేష్టమైన బట్టలను ధరించి సంఘమును కలిగి ఉన్నందువలన, ఆమె అతి పెద్ద శాఖను కలిగి ఉన్నందువల్ల, పట్టణంలో అతి పెద్ద సంఘము కలిగి ఉండుట వల్ల, మరియు అలాంటి వాటిని బట్టి ఆమె నేను లోనికి వెళ్ళగలను అని తలంచుచున్నది. నీవు దాని మీద ఆధారపడినట్లయితే దానికి 10 లక్షల మైళ్ళు దూరంలో నువ్వు తప్పిపోతావు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సంఘం ఏమనుకుంటుందంట, ఎక్కువ మంది సభ్యులు ఉంటే, అద్భుతాలు స్వస్థతలు జరిగితే, ప్రవచనాలు చెప్తుంటే, అక్కడ దెయ్యాలు వెలగొడుతుంటే, ఆ సంఘంలో గాని నేను సభ్యుడిగా ఉంటే, ఆ సంఘంలో నేను ఎస్తేరుగా మారిపోతాను, రాజుగారిని కలుసుకుంటాను. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, అలా నువ్వు అనుకుంటే, ఒక పెద్ద సంఘంలో ఉంటే, సభ్యుడిగా ఉంటే, నేను ఎస్తేరుగా రాణిగా లోనకెళ్ళిపోతానని నువ్వు అనుకుంటే, నీవు 10 లక్షల మైళ్ళు దూరంగా ఉన్నావు దేవునికి. ఎంతమందికి అర్థమవుతుంది? పెద్ద సంఘంలో ఉంటే రాణిగా అవ్వవు. పెద్ద గుంపులో ఉంటే రాణిగా అవ్వవు. ఎంతమందికి అర్థమవుతుంది? అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు జరిగే కాడ నేను ఉంటే రాణిగా అవుతాను అనుకోకు. ఎక్కడ ఉంటే రాణిగా అవుతావో తెలుసా? దేవుని ఆత్మ నివసించే స్థలములో, క్రీస్తు స్వారూప్యంలోనికి రూపుదిద్దుకునే స్థలములో, నిన్ను తిరిగి జన్మించడానికి ప్రసవ నొప్పులు పుట్టిస్తున్న స్థలములో నువ్వు ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతావు. హల్లెలూయా! నీ జీవితం విచ్చలవిడిగా జీవిస్తూ అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్న కాలంలో ఆ సంఘం దగ్గర నేను ఉంటే వెళ్తానంటే కుదురుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వాక్యము పట్ల అది ఒక తీయని దయగల మర్యాద గల ఆత్మయున్నది. హల్లెలూయా! వాక్య జలముల ద్వారా శుద్ధి చేయబడినది. మరియు నీలో ఉన్న వాక్యం అదే ఒక కడుగుటయ్యున్నది. ఆమేన్. ఒక శుభ్రము చేయుట సంపూర్ణ సువార్త ద్వారా సంఘమునకు అవసరమై ఉన్నది. అది సత్యము. హల్లెలూయా! పాక్షికంగా కడబడుట కాదు, అయితే సంపూర్ణ సువార్తతో కడగబడుట, శుభ్రము చేయబడుట, క్రీస్తు యేసులో నూతన జీవులుగా మారుట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆమె ఏ జలాల చేత కడగబడుతుంది? వాక్య జలాలతో. అది పరిపూర్ణ వాక్యమై ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎస్తేరు వాక్యంతో సిద్ధమవుతుందంటారా? వాక్యంతో కడుగుతుందంటారా? సాయంకాలం ఆమె వంతు వచ్చిందంటారా? వెళ్ళిందంటారా? హల్లెలూయా! వెళ్ళగానే రాజు చూశాడు. ఆమెలో ఆ దీనత్వం, ఆత్మ సంబంధమైన స్థితిని చూసి, ఆమెను చూసి అన్నాడంటే, ఈమె నాకు రాణిగా కావలసినది. ఆమె మీద కిరీటం పెట్టండి. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ రాజుగారు ఎస్తేరుని చూసినప్పుడు, నువ్వు ఏ డిగ్రీలు చదివావు? నీకెంత సీనియారిటీ ఉంది? అందానికి నువ్వేం రాసుకున్నావు? ఏం పూసుకున్నావు అడిగాడా? లేదు సార్. ఆయన చూసింది ఏంటి తెలుసా? ఆమె యొక్క జీవితాన్ని. హల్లెలూయా! ఈరోజు క్రీస్తు నీలో నాలో చూసేదేంటి? డిగ్రీలనా? చదువులనా? నువ్వు రెవరెండ్‌వా? బిషప్‌వా? డాక్టర్‌వా? ఇదా? కాదు సార్. ఆయన నీలో చూసేది దీనత్వము కలిగిన ఆయన ఆత్మని, ఆ పరిశుద్ధాత్మని. హల్లెలూయా! సరే, ఇంకా నాకు చాలా కావాలి సమయం. నేను ఇప్పటితో ముగిస్తున్నాను. ఇంకా దాంట్లో మనం చూసినట్లయితే అక్కడ మృగమున్నది. అలాగే 10 రాజ్యాలున్నాయి. అవన్నీ వివరించాలంటే ఈరోజు సరిపోదు మనకి. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నేను ముగిస్తున్నాను దాన్ని. హల్లెలూయా! ఎందుకంటే అక్కడ మీరు గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం చదువుకుని రండి ఈ వారం అంతట్లో. హల్లెలూయా! అక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ఒక శత్రువు పైకి లేచాడు రానయ్యాక. లేచాడా లేదా? పైకి లేచిన తర్వాత తెలుసా? ఆ శత్రువు లేసి 13వ రోజున, 13వ తారీఖున ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. 13వ తారీఖున. ఏంటి ఆ చట్టం తెలుసా? యూదులందరిని చంపే చట్టం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? 13వ తారీఖున చట్టం ఏంటి? అది ఏ చట్టం తెలుసా? పరిశుద్ధుల మీద వ్యతిరేకంగా లేచే చట్టం. ఇదేదో బైబిల్‌లో ఉందంటారా? ప్రకటన 13లో పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి ఒక చట్టం వస్తుందక్కడ. ప్రపంచాన్ని అంతటిని ఒక మృగం ఏకీపిస్తుందక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! వచ్చే వారం మనం దాన్ని తెలుసుకుందాం. ఎంతమంది ఎస్తేరులా సిద్ధమవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా! ఎస్తేరులాగా దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి, దయాళత్వం కలిగి ఈరోజు ప్రభు సన్నిధిలో ఎదుర్కొనడానికి సిద్ధమవుదామా? లోకము నిన్ను అలంకరించకూడదు. లోకంతో నువ్వు అలంకరించబడకూడదు. నువ్వు క్రీస్తు వాక్యంతో అలంకరించబడాలి. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. అందరూ మోకరించి